కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గారితో ఇప్పుడే కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు నాకు పెద్ద దిక్కయ్యా, నా భర్త కూడా చచ్చిపోయాడు అయ్యా. మేము లేదయ్యా, మాకేం లేదయ్యా. మళ్ళీ నాకు పెద్ద దిక్కయ్యా, మేము లేదయ్యా. అన్ని మళ్ళీ చూసుకుంటాడయ్యా. మాకు మా అయ్య కూడా చచ్చిపోయినయ్యా. మా అయ్య చచ్చిపోయి 9 నెలలు అవుతుందయ్యా. నా మొగడు చచ్చిపోయినప్పుడు వాళ్ళు నా ముగ్గురు ఎవరు చేసిండయ్యా. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయిందయ్యా. నాకెవ్వలేరయ్యా. ఎంత పని చేసినవయ్యా. నీ కొడుకులు ఏడుస్తున్నాయ్యా. నీ కొడుకులను బెదిరిస్తావయ్యా. చిన్నగా మాట్లాడుకోవచ్చు. నా అల్లుడు అక్కడ కుంభమేళ పోయిండు అయ్యా. బండి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు అని చెప్పలే మాకు. కాలు ఇరిగిందని చెప్పిరయ్యా. కాలు ఇరిగింది అనుకుంటున్నామయ్యా మేము ఇప్పటి వరకు. నా మొగడు కూడా చచ్చిపోయిండు అయ్యా. మొత్తం అల్లుడే చూసుకుంటాడయ్యా మమ్మలను. మా పెద్ద దిక్కు పోయింది అయ్యా. మమ్మల్ని నాగం చేసిపోతుండయ్యా మా అల్లుడు. ఎంత పని చేసినవయ్యా. మేమేటి సరిగ్గా నచ్చదు కదయ్యా. నేను ఏడుస్తుంటా అయ్యా. నేను లేని అర్థమన్నవయ్యా. మామ లేకుంటే పెద్ద దిక్కయ్యా. నా భర్త కూడా చచ్చిపోయాడు అయ్యా. నా కుటుంబానికి పెద్ద దిక్కు, నా అల్లుడు నాకే దిక్కు, నా కుటుంబానికి నా అల్లుడే దిక్కు అంటూ ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఇంకా నాకెవరు దిక్కు అంటూ ఆ తల్లి ఆవేదన ఒక్కసారిగా అందరి గుండెల్ని కలిచివేస్తోంది. ఆ కుటుంబం ఇప్పుడు ఒంటరైపోయిందంటూ ఆ కుటుంబం ఆ ఘటన నేపథ్యంలో గుండెల విసేలా రోధిస్తోంది ఆ మహిళ. ఒకసారి మీరు చూస్తే ఆ ఘటన తర్వాత ఎవరు ఊహిస్తారు? తమ కళ్ళ ముందు తిరిగిన వారు తమ కుటుంబాన్ని ఆదుకుంటారు, దన్నుగా ఉంటున్న వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తున్నారు. ఇంకొక కొద్ది గంటల్లోనే తమ కళ్ళ ముందు ఉంటారనుకున్న వాళ్ళు కానరాని లోకానికి వెళ్ళిపోవడం అందరినీ కలిచివేస్తుంది. నా అల్లుడే నా కుటుంబానికి పెద్ద దిక్కు, నాతో నా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అటువంటి నా అల్లుడు ఈరోజు వెళ్ళిపోవడం నాకు తీరని లోటు అంటూ ఆ తల్లి కన్నీరు పెడుతోంది. ఒకసారి ఆ తల్లి ఏమంటుందో చూద్దాం. ఎంత పని చేసినవయ్యా. మేమేటి సరిగ్గా నచ్చదు కదయ్యా. నేను ఏడుస్తుంటా అయ్యా. అది కుంభమేళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాల ఆవేదన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే ప్రమాదం జరిగిందో, అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత అందరికీ విషాదంగానే ఉంది. అయితే వ్యాన్ ఏదైతే ఉందో, ట్రావెలర్ వ్యాన్ ఏదైతే ఉందో, తోలిన డ్రైవర్ నివాసం దగ్గర ఉన్న ప్రస్తుతం అతని భార్య దగ్గర ఉన్న ఆమెతో మాట్లాడుతామంటే దీనికి ఆమెకి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో మాకు చివరిసారిగా మీతో ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు? ఎప్పుడు వస్తుంది? రేపు నైట్ వరకు, రేపు పొద్దున వరకు వస్తున్నాడు. 6:30కి ఫోన్ చేసి 1/2 అవర్ మాట్లాడిండు. మేము వస్తాము, చేసి పండుకొని లేచి వస్తామని చెప్పిండు అంతే. ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా యాక్సిడెంట్ అయింది రా, నీకు తెలుసా అని. తర్వాత కాలు దెబ్బ తాకింది అన్నారు, తలకు దెబ్బ తాకింది అన్నారు. ఎప్పుడు చచ్చిపోయిందని చెప్తున్నా. ఉట్టిగా అట్లా ముందుగా మా కాలనీ నుండి మేము కోరుకునేది ఏంటంటే, పేద కుటుంబాలు, 2 పిల్లలు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ
తొందరగా చొరవ తీసుకొని పేషెంట్లకు పోస్ట్మార్టం చేసి తొందరగా పంపిస్తే ఇక్కడ ఏడ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఎన్ని గంటలు కూడా ఉండలేరు. ఎక్కువసేపు ఉంచితే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని బాడీని తొందరగా పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.